జపం అంటే ఏమిటి? జపం చేసేటప్పుడు జపమాల లేకుండా చేస్తే ఫలితం దక్కదంటారా? జపం చాలా విశేషమైనది, మనకు బలాన్ని అందించేది అవుతుంది. ఎలాంటిది ఈ జపం అంటే, జపమాల పుచ్చుకొని ఏదో ఒక నామాన్ని శ్రీరామ 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 24 గంటలు జపం చేయవచ్చును. జపం అన్న పేరిట ఏ విధమైన సంకల్పం లేకుండా లోకానికి మేలు కలగాలి, 1440 నిమిషాల సేపు ఎప్పుడూ కూడా లోకా సమస్తాః సుఖినో భవంతు, రామాయ నమః, గణపతయే నమః, అలాగే ఏదో ఒక దైవనామాన్ని నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం, దుమ్ దుర్గాయే నమః, శ్రీమాత్రే నమః, ఏదో ఒక దైవనామాన్ని నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండడం జపం అన్న పేరిట ప్రసిద్ధం. అసలు జపం అంటే ఏమిటి? చకారో జన్మ విచ్ఛేదః పకార పాపనాశకః, జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే అని ఈ పదానికి ఒక ప్రామాణికమైనటువంటి వ్యుత్పత్తి అర్థంగా ప్రాచీనులు ఒక శ్లోక రూపంలో అందించి ఉన్నారు. జన్మ జన్మన పాపములను తొలగించేది జపం అవుతుంది. జపం చేసే సమయంలో జపమాలికను చేతబుచ్చుకొని అందులో తులసి పూసలు ఉండవచ్చును, మణులు ఉండవచ్చును, ముత్యములు ఉండవచ్చును, పగడములు ఉండవచ్చును, వివిధములైన రత్నములు ఉండవచ్చును గాక ఆ రత్నమును లోన వేసుకొని జపం చేయడం. జపమాల ఎప్పుడూ కూడా చూపుడు వేలు పై భాగంలో ఉండాలి, అలాగే మధ్యవేలి పై భాగంలో ఉండాలి, ఉంగరం వేలి పై భాగంలో ఉండాలి. ఇలా వివిధములైన వేళ్లపైన ఉండే క్రమంలో కూడా ఫలితాంశాలు వేరుగా ఉంటాయి. జపమాల ఎల్లప్పుడూ మధ్యవేలు శనికి సంబంధించిన వేలు పైన ఉండాలి. ఆ ఉంగరం, ఆ వేలు ఇలా ఆ పూస మణి లోనికి వేసుకుంటే విశ్వవ్యాపితమైన చైతన్యంలో ఉండే శక్తి మనను చేరుతున్నట్లుగా, ఆ పూస బయటకు వేస్తే మనలో ఉండేటటువంటి అహంకారము, అసూయ, మాత్సర్యము వెలికి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఇన్ని అర్థాలు ఆ జపమాలలో ఉంటాయి. జపమాలకు సంబంధించిన 108 ఆ మణులలో అగ్రభాగంగా ఒక మణి వేరుగా ఉంటుంది, ముత్యము లేక గొలుసులో ఉండేటటువంటి ఒక పూస ఎలా చెప్పినా దానికి మేరువు అని పేరు. జపం చేసే సమయంలో ఆ జపమాలికను ఒక పూస ఒక మణి ఇలా వేసుకుంటూ మేరువు వరకు వచ్చిన తరువాత జపమాలికను ఇలా మార్చి తిప్పుకోవాలి. మేరువును దాటి జపం చేయకూడదు, మేరువును దాటరాదు. జపమాలికను నిరంతరం గోముఖం అనే పేరు గల ఒక సంచిలో వేసుకొని కానీ లేదా వస్త్రాన్ని పైన మూతగా మూసిపెట్టి కానీ జపం చెయ్యాలి. జపం చేసే సమయంలో ఇంకా ఎన్ని పూసలున్నాయి, ఇంకా ఇంత ఉందా, చేస్తున్నాను వస్తున్నాను వస్తుంది, సంఖ్య పైన మనస్సు పెట్టుకుంటే ఆ మంత్రం జపంగా మారదు. కనుక మనం చూడకుండా ప్రశాంతమైన మనస్సుతో జపమాలికను వినియోగించి జపం చెయ్యాలి. ఒక్కొక్కసారి జపమాలిక అరచేతిలో వేళ్లలో కూడా ఉంటుంది, కరమాలిక అంటారు. ఉంగరం వేలు మధ్యలో 1, దిగువన 2, చిటికిన వేలి దిగువన 3, చిటికిన వేలి మధ్య 4, చిటికిన వేలి చివర 5, ఉంగరం వేలి పై భాగం 6, చక్రాకారంలో 6, మధ్య వేలికి అగ్రభాగం 7, చూపుడు వేలికి అగ్రభాగం 8, చూపుడు వేలు మధ్య భాగం 9, చూపుడు వేలు దిగువ భాగం 10. 12 కణుపులలో మధ్యవేలికి ఉండే శనికి సంబంధించిన వేలులో ఉండే దిగువ మధ్య విడిచి మిగతా 10 కణుపులను వాడుకొని దశ సంఖ్య ఇలా వినియోగించడం కరమాలిక అన్న పేరిట ప్రసిద్ధం. జపమాలిక లేని ఎడల కరమాలికతో జపం చేయవచ్చు. మెడలో అలంకారప్రాయంగా వేసుకున్నటువంటి మాలికతో జపం ఎప్పుడూ చేయరాదు. ఇది నియమం.